కనికరం బట్టి ఈ భూమి మీద మనము బ్రతుకుతూ ఉన్నాం ప్రియులారా. ఈ యొక్క ఉదయకాలం దేవుని యొక్క లేఖన భాగాలను మనం జాగ్రత్తగా పరిశీలించి ముందుకు సాగిపోవలసిన వారంగా ఉంటున్నాం. ఆదికాండము 19వ అధ్యాయము, ఆదికాండము 19వ అధ్యాయము 17వ వచనాన్ని మరియు 18వ వచనాన్ని ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తరువాత వెలుపలికి వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకొనున్నట్లు పారిపొమ్ము నీ వెనుక చూడకుము ఈ మైదానములో ఎక్కడను నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపొమ్మని చెప్పగా లోతు ప్రభువా అలాగు కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను గణపరిచితివి. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను. ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోవుదునేమో. దేవుని స్తోత్రమా. ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపములో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోనిమ్ము. అది చిన్నది గదా, నేను బ్రతుకుదునని చెప్పినప్పుడు ఆయన, ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను, ఈ విషయంలో నీ మనవి అంగీకరించి తిని. ప్రార్థన చేసుకో. మా పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవం కలిగిన మా దేవా, మీకు వందం స్తోత్రాలు. ఈ 2021 సంవత్సరం నాయన 7వ మాసము చూడకుండా ఎంతోమంది ఈ లోకం నుండి వెళ్ళిపోయారు. కానీ ప్రభువా, మమ్మల్ని మీరు ప్రేమించి మీరు ఎక్కల కింద భద్రపరిచి ఈ 7వ మాసము చివరి ఆదివారం వరకు మమ్మల్ని సజీలకులో ఉంచినందుకు మీకు వందనాలు. ఇప్పటివరకు నాయన పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా మేము పొందావు. చదవబడిన లేఖనముల ద్వారా కూడా మాతో మాట్లాడండి. అల్పుడనైన నన్ను కొద్ది నిమిషం సిలువ చాటును మరుగుపరిచి మీ నోటికి బూరగా వాడుకోండి. వినగలిగిన చెవులు, గ్రహించే హృదయాలను మాకు దయచేయమని యేసుక్రీస్తు దివ్యమైన నామమున ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొచ్చున్నాం మా ప్రియపరలోక తండ్రి. దేవుని పరిశుద్ధ నామం స్తోత్రం కలంగాక. ఈ ఒక సంఘటన మనకు చదివినట్టయితే, ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణము దక్కించుకున్నటకు పారిపొమ్ము, నీ వెనక చూడకము, ఈ మైదానంలో ఎక్కడ నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపొమ్మని చెప్పాడు. దేవుని స్తోత్రం. ఇది ఎవరితో చెప్తున్నారు? లోతుతో చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు? దేవుని దూతలు చెప్తున్నారు. ఎక్కడ చెప్తున్నారు? సొదొమ గొమొర అన్నటువంటి ప్రాంతంలో చెప్తున్నారు. దేవుని నామ స్తోత్రం. ఈ యొక్క లోతు ఎవరు అని మనం గ్రహిస్తే, అబ్రాహాం యొక్క చిన్న కొడుకు. దేవుని స్తోత్రం. సహోదరుడు. ఆయన అబ్రాహాంని ఎప్పుడైతే దేవుడు పిలిచాడో, అబ్రాహాము నీ కుటుంబాన్ని, నీ బంధువులను, నీ ఇంటిని, నీ దేశాన్ని అన్నిటిని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి రా, నేను ఆశీర్వదిస్తా అన్నప్పుడు లోతుకు ఎవరు లేరు కాబట్టి లోతును అతని భార్యను కూడా వెంబడి పెట్టుకొని అబ్రాహాము వచ్చినట్లుగా చూస్తాం. అయితే ఒకానొక సమయంలో దేవుడు వారిని ఎంతగా ఆశీర్వదించాడంటే, వాళ్ళ పనివాళ్ళు విస్తారంగా ఉన్నారు, వీళ్ళ పనివారు విస్తారంగా ఉన్నారు. వాళ్ళకు కూడా గొర్రెలు, మేకలు, పశు సంపద పెరిగిపోయింది. కలిసి మనము నివసించలేము, నీ వాళ్లకు నా వాళ్లకు గొప్ప వైరం అవుతుంది, కాబట్టి మనం విడిపోదాము అనుకున్నప్పుడు అబ్రహాం అంటాడు, చూడు నీ ముందర ఇదంతా ఉంది కదా, ఏది కావాలనో నువ్వే సెలెక్ట్ చేసుకో,
అక్కడికి నువ్వు వెళ్ళు. నీవు ఎక్కడికైతే వెళ్తావో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో నేను వెళ్తాను. అంటే మనం ఎప్పుడు కలుసుకోకుండా ఉండొచ్చు. నీ దాంట్లో నేను ఆటంకం కలిగించను, నా దాంట్లో కూడా నువ్వు ఆటంకం కలిగించవు. కాబట్టి మనము ఈ మరి మంచితనంతో సపరేట్ అయిపోదాం అన్న ఉద్దేశంతో అబ్రాము ముందు లోతుకు మరి నువ్వే సెలెక్ట్ చేసుకో అన్నప్పుడు లోతు ఏం చేశాడంటే మంచి ప్రాంతాన్ని, దేవుని నామ స్తోత్రం, ఎలాంటి ప్రాంతమో మనం చూద్దాం ప్రియులారా. ఆదికాండము 13వ అధ్యాయము 8వ వచనం చదువు. కాబట్టి ఆదికాండం 13వ అధ్యాయం 8 నుండి చదువుతున్నాను. కాబట్టి అబ్రాహాము మన బంధువులము గనక నీకును నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లకును కలహం ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. నీవు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టుకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకును వెలుదునని లోతుతో చెప్పగా, లోతు తన కనులెత్తి యోర్దాను ప్రాంతం అంతటి చూచెను. యెహోవా సొదొమ గొమొర అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయారు వరకు వచ్చే వరకు అదంతా యెహోవా తోట వలె ఐగుప్తు దేశం వలె నీరుపారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేశాను. దేవుని నామ స్తోత్రం. ఇక్కడ లోతు ఏం చేశాడండి? మంచిది సెలెక్ట్ చేసుకున్నాడు. నీళ్లు ప్రవహించే స్థలం, చక్కగా గడ్డి, తన పశువులకు కావలసినటువంటి మేత దొరికే స్థలం, కరువు రానటువంటి ప్రదేశం అని చెప్పి సెలెక్ట్ చేసుకొని ఆ యోర్దాన్ నది వైపు పోయాడు. దేవుని స్తోత్రం. అది ఎంతో చక్కగా ఉండే ఒకప్పుడు. దేవుని స్తోత్రం. అప్పుడు అబ్రహాం ఏమో మరి చూద్దాం, అది కూడా చూసి నేను ముందుకు సాగిపోదాం. 11వ వచనం. కాబట్టి లోతు తన యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసి అట్లు వారు ఒకరికొకరు వేరైపోయిరి. అబ్రాము కానానులో నివసించెను. లోతు ఆ మైదానమందు పట్టణం గల ప్రదేశంలో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. సొదొమ మనుషులు దుష్టులు, యెహోవా దృష్టికి బహుపాపులై యుండిరి. లోతు అబ్రామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవున్న చోట ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, పడమర తట్టు చూడుము, తూర్పు తట్టు పడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకు సదాకాలము ఇచ్చెదను, మరియు నీ సంతానం భూమి మీద రేణువుల విస్తరింపజేసేదను. అట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులు లెక్కించగలిగిన ఎడల నీ సంతానం కూడా లెక్కించవచ్చును. నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగు వెడల్పు సంచరించుము, అది నీకిచ్చేదని అబ్రాముతో చెప్పాను. దేవుని స్తోత్రం. ఇక్కడ లోతేమో తన ఇష్టానుసారంగా తన జ్ఞానము చొప్పున సెలెక్ట్ చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. అబ్రాహాం ఏమో దేవుడు చూపించేదానికి, చూడండి, వాళ్ళు ఒకే పర్పస్ తోటి దేవుడి యొక్క ఉద్దేశాన్ని బట్టి తమ సొంత దేశమైనటువంటి ఆహార అన్నటువంటి ప్రాంతము, ఊరు అన్నటువంటి ప్రాంతం నుండి బయలుదేరి కానాను దేశానికి వచ్చారు. మరి వాగ్దాన భూమి దగ్గరికి వస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం. వారికి వచ్చినటువంటి కలిమిని బట్టి, వారికి కలిగినటువంటి సంపదను బట్టి వారు కలిసి ఉండలేకపోయారు. కాబట్టి విడిపోదాం అనుకున్నప్పుడు ఇతను ఏం సెలెక్ట్ చేసుకున్నాడంటే మంచిది సెలెక్ట్ చేసుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. ఎవరు? లోతు. ఫ్యూచర్ గురించి ఆలోచన చేస్తున్నాడు. దేవుని నామ స్తోత్రం. అయితే అబ్రాహాము ఫ్యూచర్ గురించి ఆలోచన చేస్తలేడు. దేవుని స్తోత్రం. దేవుడి మీద ఆధారపడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. అయితే ఇతను లోతు సెలెక్ట్ చేసుకున్నటువంటి ప్రాంతము సొదొమ గొమొర పట్టణాలు మంచియే, చూడ్డానికి అందంగా ఉన్నాయి, రమ్యంగా ఉన్నాయి, మేత కలిగించే మరి మేత నీరు సమృద్ధిగా దొరుకుతుంది. కానీ అక్కడ మనుషులు బాగలేరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనుషులు బాగలేరు. అక్కడ పోయి నివసించారు. వారు ఎలాంటి వాళ్ళంటే దేవుడు పాపులని రాయబడి ఉంది. దేవుని స్తోత్రం. చూస్తారా అక్కడ సొదొమ మనుషులు 12-13 వచనం. సొదొమ మనుషులు దుష్టులు, యెహోవా దృష్టికి పాపులై ఉండిరి. దుష్టులు అంటే
దేవుడు లేడని వాడు, దేవుడంటే భయం లేనటువంటి వాడు, దేవుని స్తోత్రం, దుష్టత్వాన్ని ఇష్టపడేవాడు, అంతేకాకుండా దుష్టులు పాపులు అని రాయబడింది. దేవునామ స్తోత్రం కలంగాక. ఎంత పాపం చేస్తే బైబిల్ గ్రంథంలో వారి గురించి పాపులను రాయబడి ఉంటుందండి. దేవుని స్తోత్రం, అవునా కదా? కాబట్టి అంత పాపుల మధ్య లోతు వెళ్ళాడు. లోతు తన భార్య, తన 2 పిల్లలు, మరి ఆ యొక్క పశు సంపద, మరి కాపర్లు అందరు కలిసి వెళ్ళారు. అక్కడ సెటిల్ అయిపోయారు. కొంతకాలానికి ఆ యొక్క సొదొమ పట్టణపు మరి ఆ యొక్క మనుషుల పాపము బహు విస్తారమైపోయింది. దేవుడు క్షమించలేనంత స్థితికి వారు పాపంలో జీవించడం మొదలుపెట్టారు. హల్లెలూయా. అప్పుడు చూద్దాం మనం, దేవుడు ఏం చేశాడంటే దాన్ని నాశనము చేయాలని ఉద్దేశించాడు. దేవుని స్తోత్రం కలుగాక. 18వ అధ్యాయం ఆదికాండము 20వ వచనం నుండి చదువుతున్నాను. 18వ అధ్యాయము 20వ వచనము. మరి యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనక వాటి పాపము బహుభారమైనది గనుక నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పున్నే వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూచెదను, చేయడల్ని నేను తెలుసుకొందున్నాను అనెను. ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపు వెళ్ళిరి. అబ్రామ్, ఇక్కడ చూడండి, అంతకు ముందే దేవుడు ఏం చేశాడంటే దూతలను పంపించాడు. ఆ మనుషులను మీరు అక్కడ నాశనం చేయాలి, ఒకసారి మీరు పోయి తెలుసుకోండి అని పంపించాడు. దేవుని స్తోత్రం. అబ్రాహాం ఏమో వారికి చక్కని ఆతిథ్యం ఇచ్చాడు. ఆ మనుషులు ఎవరో కాదంటే దేవుని యొక్క దూతలు వచ్చారు. అబ్రాహాము దగ్గర మరి ఆయన ఇచ్చినటువంటి ఆ సత్కార్యాన్ని వాళ్ళు పొందారు. అక్కడ నుండి వెళ్తున్నప్పుడు దేవునామ స్తోత్రం కలుగాక. దేవుడు అంటాడు 17వ వచనంలో, అప్పుడు యెహోవా నేను చేయబో కార్యం అబ్రాహామునకు దాచేదనా అన్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు దాచడు, కొంతమందికైనా చెప్తాడు. దేవునామ స్తోత్రం. ఇక్కడ మనం గమనించినట్లు ఆ రోజుల్లో అబ్రాహాం ఒక్కడే దేవుని మాట ప్రకారం జీవిస్తున్నాడు కాబట్టి అబ్రాహాంకి చెప్పాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఎంతమందికి దేవుడు ఇష్టంగా జీవిస్తారో వాళ్ళకి దేవుడు తప్పకుండా చెప్తాడు, జరగబోయే దాని గురించి చెప్తుంటాడు. దేవుని స్తోత్రం. హెచ్చరికలు చేస్తూ ఉంటాడు. అక్కడ నేను ఇదిగో వీళ్ళ మొర చాలా గొప్పగా అయిపోయింది, వారి పాపం సహించలేనంతగా ఉంది, నేను ఆ పట్టణంని నాశనం చేయడానికి నేను పూనుకున్నాను అంటే అబ్రాహాంకి ఒక అరే అక్కడ మా వాళ్ళు ఉన్నారు కదా, అక్కడ నా తమ్ముడు ఉన్నాడు కదా, నా తమ్ముడు భార్య ఉంది కదా, నా తమ్ముడు పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు నాశనమైపోతారేమో, నశించిపోతారేమో అని దేవుడికి మొరపెడతాడు. అయ్యా, అంతమంది పాపులు ఉన్నారు కదా, ఓ 50 మంది మంచి వాళ్ళు ఉంటే నువ్వు దాన్ని కాపాడుతావా? ఏసి కాపాడుతానండి అన్నాడు. అబ్రాహాంకి మళ్ళీ డౌట్ వచ్చింది. అదంతా మీరు అధ్యాయం చదువుకోండి, నేను చదివించడానికి ఇప్పుడు టైం లేదు. అయితే 40 మంది ఉంటే అంటే 40 మంది ఉన్నా నేను ఆ పట్టణాన్ని కాపాడుతానన్నాడు. అబ్రాహాంకి మళ్ళీ డౌట్ వచ్చింది. ఒక 40 మంది లేకపోతే మావాడు చచ్చిపోతాడు. 30 మంది ఉంటే 30 మంది ఉన్నా నేను కాపాడుతానయ్యా అన్నాడు. మరి ఆ యొక్క మళ్ళీ డౌట్ వచ్చింది. 30 మంది కూడా లేకపోతే 20 మంది, 10 మంది, చివరికి 5గురు ఉన్నా నేను కాపాడుతాను. విసిగిపోయాడు దేవుడు. సరే అంటే అబ్రాహాముకు ఉన్నటువంటి మైండ్ అంతా తన తమ్ముడు గురించి తన తమ్ముడు కుటుంబం గురించి ఉంది. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడు ఏం చేశాడు, ఓకే అట్లయినా పర్వాలేదు. ఇక్కడ మనం గమనించాలి, ఆ దేశంలో ఎలాంటి పాపము జరుగుతూ ఉంది అంటే దేవుడే సహించలేనంత పాపము మరి ఉంది. మగవాళ్ళతో పాపం చేస్తున్నారు, ఆడవాళ్ళతో పాపం చేస్తున్నారు, యవనులు, వృద్ధులు, పిల్లలు, ప్రతి ఒక్కరు భయంకరమైన పాపంలో వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. దేవుడంటే భయం లేదు, స్వభావ సిద్ధానికి విరుద్ధంగా జీవిస్తూ ఉన్నారు. దేవుడు ఓర్చుకోలేకపోయాడు, ఆ పాపాన్ని చూసి ఆయన ఓర్చుకోలేకపోయాడు. కాబట్టే నాశనం చేయడానికి వెళ్ళినప్పుడు చివరికి వెళ్ళినటువంటి ఆ దేవదూతలు, మానవ రూపంలో ఉన్నటువంటి దేవదూతల్ని కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు పాడు చేయడానికి చూశారు. అప్పుడు ఆ దేవదూతలు అబ్రాహాంని లోతును చేయి పట్టుకొని
నడు ఇప్పుడు ఇమ్మీడియట్గా ఇప్పుడే అగ్నిగంధకాలతోటి ఈ నాశనం చేయబోతూ ఉన్నాం, నువ్వు వచ్చేసేయి అని లోతును పట్టుకొని, లోతు తన భార్యను 2 బిడ్డల్ని పెట్టుకొని బయటకు వచ్చారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు అబ్రాహాము యొక్క ప్రార్థన ఏంటంటే కనీసం లోతు కుటుంబానన్నా కాపాడాలి. అది ఆయనకున్నటువంటి భారం. దేవుని నామ స్తోత్రం కలుగాక. తనకున్నటువంటి భారం. ఎంతమంది నశించిపోతున్నారు కదా, వాళ్ళ గురించి ఆయన అనలే. తన యొక్క తమ్ముడు కదా, తన రక్త సంబంధం నశించిపోవద్దు అన్న ఉద్దేశంతో భారం కలిగి ఉన్నటువంటి ఆ యొక్క అబ్రాహాము యొక్క మొరను విని ఆ దూతలు వచ్చేసి లోతుని తీసుకొని వస్తున్నారు బయటికి. మళ్ళా చదువుతున్నాను 19వ అధ్యాయం 17వ వచనం. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత, ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోమ్ము, నువ్వు వెనుకకు చూడకము, ఈ మైదానంలో ఎక్కడ నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా, లోతు ప్రభువా అలా కాదు, ఇదిగో నీ కటాక్షం నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణం రక్షించడం వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను గణపరిచితిని, నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో, ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపమున్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పొమ్మను. అది చిన్నది గదా, నేను బ్రతుకుతునని చెప్పినప్పుడు ఆయన ఇదిగో నీవు చెప్పిన ఊరు నాశనము చేయను, ఈ విషయంలో నీ మనవి అంగీకరించి తిని. దేవుని స్తోత్రం. నిజానికి ఆ ఊరు కూడా నాశనం అయిపోవాలా, ఆ ఊరిని కూడా నేను నాశనము చేయను. దేవుని స్తోత్రం. గమనించాడు పిల్లలు, ఇక్కడ దేవుని యొక్క దూతలు చెప్తున్నారు, నువ్వు వెనక్కి తిరిగి చూడకుండా పారిపో. ఎక్కడికి పారిపోవాలా? అక్కడ రాయబడింది, చదవండి. ఎట్లా పారిపోవాలంట అమ్మా, చదవండి. అక్కడ 17వ వచనంలో, నీవు వెనుకకు చూడకుండా ఈ మైదానంలో ఎక్కడ నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోము. దేవదూతలు చెప్తున్నారు, ఒక పర్వతాన్ని చూపించి ఆ పర్వతానికి పారిపో. లోతేమంటున్నాడు, అయ్యా నేను అంతవరకు పోయే వరకు అగ్నిగంధకాలు పడతాయేమో, కాబట్టి అంత దూరం నేను పారిపోలేను, ఈ మైదానం ఉంది కదండి ఇక్కడికి పోతాను. దేవుని స్తోత్రం. ఆ యొక్క మైదానికి మరి పోకుండా ఈ మైదానంలో నేను ఉంటాను అంటే సరే అట్లా కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. దేవుని స్తోత్రం కలుగుగా. 22వ వచనం. నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము, నీవు అక్కడ చేరు వరకు నేనేమీ చేయలేనని నేను అందుచేత ఆ ఊరికి సోయరు అను పేరు పెట్టబడింది. దేవుని నామ స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం కలుగాక. గమనించండి. అయితే మనం గమనించాల ప్రియులరా, అక్కడ నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పో, నీవు అక్కడ చేరు నేనేమీ చేయలేను. చూసారా? ఎందుకంటే ఆయన మైదానంలో ఉన్నా తప్పించుకొని పోయేవారికి ఏం చేయరు, ఆయన పర్వతానికి పరిగెత్తినా కూడా ఆయన చేరు వరకు నాశనం జరగదు. కానీ లోతు ఇక్కడ కూడా తన సొంత ఆలోచననే ఉపయోగిస్తున్నాడు. ఎందుకంటే ఆ పర్వతానికి నేను ఎక్కే వరకు లేట్ అయిపోతుంది కాబట్టి నేను అంతగా ఎందుకు శ్రమ పడాలా, ఈ మైదానం లెవెల్గా ఉంది ఇక్కడ పారిపోతాను. దేవుని స్తోత్రం అని ఇక్కడికి పోతాను. సరే అట్లయినా పర్లేదయ్యా, నువ్వు అక్కడికి చేరే వరకు నేను మిమ్మల్ని నాశనము చేయము. దేవుని నామ స్తోత్రం. హల్లెలూయా అని చెప్పాడు. ఇప్పుడు ఏమైంది చూద్దాం. 23వ వచనం. లోతు సోయారుకు వచ్చినప్పుడు ఆ దేశంలో సూర్యుడు ఉదయించెను. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర మీదను యెహోవా యొద్ద నుండి గంధకము అగ్ని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణంల మైదానం అంతటిని ఆ పట్టణంలో నివసించు వారందరినీ నేల మొక్కలను నాశనం చేసెను. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. దేవుని నామ స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క ఆజ్ఞ ఏంటి?
వెనక తిరిగి చూడొద్దు. అవునా కదా? దేవుని యొక్క ఆజ్ఞ ఏంటి? వెనక తిరిగి చూడొద్దు. లోతు పరిగెత్తుతున్నాడు, ఆయన బిడ్డలు పరిగెత్తుతున్నారు, కానీ భార్య వెనుక తిరిగి చూసింది. దేవుని స్తోత్రం. ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంది తెలుసా? దేవుడు ఎందుకు పర్వతానికి పొమ్మన్నాడు? గమనించండి. పర్వతము ఎక్కుతున్నటువంటి వాడు వెనుక తిరిగి చూడలేడు. పర్వతం ఎక్కుతున్నటువంటి వాడు వెనుక తిరిగి చూడడు. వాడు గురి ఏంటి? ఎక్కడమే, అటే. ఎందుకంటే ఇక్కడ జారి పడతాడో, ప్రతి అడుగు జాగ్రత్తగా కదా ఆ యొక్క పర్వతం మీద వేసుకుంటే ఎందుకు జారి పడిపోతాడు కాబట్టి. దేవుని స్తోత్రం. కాబట్టి చూసే అవకాశం లేదు కాబట్టి దేవుడు పర్వతం ఎక్కమన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పర్వతం ఎక్కుతున్నటువంటి వాడు కిందికి ఎప్పుడన్నా చూసావనుకోండి, అది చూస్తేనే వాడు భయం అయిపోతుంది, కళ్ళు తిరిగిపోతాయి. కాబట్టి ఎక్కేవాడు పైకి ఎక్కుతుంటాడు, వెనుక చూడడు. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడు పర్వతం ఎక్కమన్నాడు, కానీ లోతు ఏమన్నాడు? అయ్యా వద్దొద్దు, ఇక్కడ లెవెల్గా ఉంది, మైదానం ఉంది, అక్కడ ఉంటా. ఆ మైదానంలో కూడా ఎక్కడ కష్టపడాల్సిన పని లేదు కదా. అప్పటికి కూడా దేవుడు టైం ఇచ్చాడు, వెళ్ళండి అన్నాడు. కానీ లోతు మరి అంత లోపల అక్కడ అగ్నిగంధకాలు వచ్చినాయి, పొగ ఆ పట్టణం నుండి పొగ చేస్తూ ఉంది. ఈ లోతు భార్య వెనుక తిరిగి చూసింది. ఏమైంది? అప్పుడు ఉప్పు స్తంభమైంది. దేవుని నామ స్తోత్రం. ఇక్కడ మనకు స్పష్టంగా కనపడుతుంది లోతు యొక్క భార్య విధేయత కనపడుతుంది. దేవుడు తిరిగి చూడొద్దన్నది ఆమె తిరిగి చూసింది. ఎందుకు చూడవలసి వచ్చింది? దేవుని స్తోత్రం. ఎందుకంటే ఎంతో కాలం నుండి వాళ్ళు కష్టపడి మరి దున్నుకున్నటువంటి వ్యవసాయం ఉంది, వాళ్ళ సొంత భూములు ఉన్నాయి, కష్టపడి కట్టుకున్నటువంటి మరి గుడారాలు ఉన్నాయి, తన పనివారు ఉన్నారు, మరి ఆ యొక్క పశు సంపద గొర్రెలు మేకలు ఇవన్నీ వాళ్ళకు ఉన్నాయి. ఇవన్నీ కూడా కాలిపోయాయేమో అని వెనక తిరిగి చూసింది. దేవుని నామ స్తోత్రం. హల్లెలూయా. ఆమె భౌతికంగా పరిగెత్తుతుంది, భర్తతో వెళ్తుంది, కానీ మనసు అంతా ఎక్కడుంది? అక్కడే ఉంది. దేవుని నామ స్తోత్రం. హల్లెలూయా. నీవు క్రీస్తుతో కూడా లేపబడిన వాడవైతే పైనున్నే వెతకమన్నాడు. నువ్వు ఎప్పుడైతే పైనున్నే వెతుకుతావో కిందున్నే చూడవు. నీ గురి ప్రభువు వైపే ఉందనుకో, ఈ భూ సంబంధమైన వాటి గురించి ఆలోచన చెయ్యవు. నీ గురి ప్రభు వైపే ఉందనుకోండి, నిన్ను ఎవరేమనుకున్నా వాళ్ళ గురించి నువ్వు ఆలోచన చెయ్యవు. నేను చేరాలి అక్కడ అన్నటువంటి ఒకటే గురి కలిగి ఉంటావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గమనించండి. కాబట్టి కొన్ని సందర్భాల్లో దేవుడు ఏం చేస్తాడు తెలుసండి? ఆయాసమైంది మనకిస్తాడు. ఎందుకంటే ఆయాసం కలుగుతున్నప్పుడు మనం వేరేది ఆలోచన చేయం, దేవుని ఆలోచన చేస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనకు బాగా బలహీనత కలిగినప్పుడు, మనకు బాగా మరి దుఃఖం కలుగుతున్నప్పుడు, మనకు బాగా శ్రమలు వస్తున్నప్పుడు, నేను బిర్యానీ తినాలని ఉండండి, ప్యారడైస్ హోటల్కి పోయి బిర్యానీ తిందామని వస్తుందా? రాదు కదా. ఎక్కడికి పోతుంది? దేవుని వైపు పోతుంది. దేవా, నేను ఈ బాధ భరించలేకపోతున్నా, ఈ నొప్పి నేను సహించలేకపోతున్నా, ఈ శ్రమలు నేను సహించుకోలేకపోతున్నా, అయ్యా ఇంకెంత కాలమయ్యా ఈ బాధ అని చెప్పి ఎక్కడుంటుంది మన మనసంతా? ఎక్కడుంటుందండి? దేవుని మీదే ఉంటుంది. దేవుని స్తోత్రం. అదే ఎత్తైన పర్వతం అన్నమాట. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆ పర్వతం ఎక్కుతున్నప్పుడు ఒకటే గురి, నేను ఆ గమ్యం చేరాలని, అక్కడికి చేరాలని, వాడు సురక్షితంగా ఉండాలనే ఉద్దేశం. తిరిగి మనం వెనుక చూడడానికి కాదండి. అందుకే దావీదు భక్తుడు అంటాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన పర్వతం నన్ను ఎక్కించు అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను ఎక్కలేనంత ఎత్తైన పర్వతం ఎక్కించేట అర్థం ఏంటి? 40 సంవత్సరాలు పరిపాలన చేసిన రాజు కదా, ఆయన బంగారం కోసం అడిగాడా? దేవుని స్తోత్రం. గమనించండి. ఆ ఎత్తైన స్థలంలో నీ సహాయం లేకుండా నేను ఎక్కలేను. ఆ ఎత్తైన స్థలంలో నువ్వే నాకు తోడుగా ఉంటావు. ప్రతి అడుగులో నువ్వు నా తోడుగా ఉంటావు, నన్ను గమ్యానికి చేరుస్తావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా కాలు జారనీయవు. దేవుని నామ స్తోత్రం. కాబట్టి ప్రియులారా,
దేవుడు కొన్ని సందర్భాల్లో ఆయన మనకిచ్చినటువంటి ఆలోచన మనం పక్కన పెట్టి మన ఆలోచన ప్రకారంగా వెళ్ళాలి, మన ఆలోచన ప్రకారంగా జీవించాలి అని మనము ఆశ కలిగి ఉంటాం. శ్రమలు మనకు ఎందుకంటే భౌతికంగా ఆత్మ సిద్ధమే కానీ మనసు శరీరము బలహీనం అంటాడు. ప్రార్థన చేయమంటే ప్రభు కదా, ప్రార్థన చేయాలని మన మనసు చెప్తుంటుంది కానీ శరీరమే ఆటంకపరు. ఈ శరీరమేనండి మనను ఆటంకపరిచేది. ప్రార్థన చేయండి అని ఆత్మ చెప్తుంటుంది, శరీరం ఇంకొద్దిసేపు పడుకో అంటది. దేవుని స్తోత్రం కదా. దేవుని వాక్యం గురించి మనము తాపత్రయంగా ఉంటాము కదా, టైం అయిపోతుంది, ఎప్పుడు తెచ్చుకున్న చికెన్ వండుకోవాలని ఉంటుంది. దేవుని స్తోత్రం, అవునా కదా. ఈ ఆదివారం స్పెషల్ కదా, ఎప్పుడైపోద్దో వెళ్ళిపోదామని ఉంటుంది, అవునంటారా కాదా. ఈ శరీరము ఈ ఆత్మ ఎప్పుడు కూడా వ్యతిరేకంగా పనిచేస్తుంటుంది. ఇది తూర్పు అంటది, పడమరంటది, ఇట్లా చేద్దామంటే వద్దంటది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గమనించండి. కాబట్టి లోతు ఏం చేశాడు, నాకు పర్వతం వద్దయ్యా. కాపాడేటువంటి దూతలు పర్వతం ఎక్కే వరకు ఉంటారా, మధ్యలోనే పంపించి తొవ్వలోనే కాల్చేస్తారా? లేదు కదా. కానీ ఆయన కోరుకున్నటువంటి స్థలము కూడా కాలిపోయే ప్రదేశంలోనే ఉంది. అయినా దూతలు చెప్పారు ఏమనంటే, నేను ఆ ప్రదేశంలో మిమ్మల్ని కాపాడుతాను అనేటువంటి వాగ్దానం చేసినటువంటి దేవుడు చివరి వరకు నడిపిస్తాడు. దేవుని స్తోత్రం. నడిపిస్తాడు నా దేవుడు, మలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసట పైబడిన, అడుగులు తడబడిన అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా. మన దేవుడు నడిపిస్తాడండి, శ్రమలో ఇడిచిపెట్టే దేవుడు కాదు. దేవుని స్తోత్రం. కానీ మనమే మన యొక్క అవిశ్వాసాన్ని బట్టి దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, దేవుడు నన్ను ఇక్కడనే వదిలిపెడతాడేమో కదా, నా బ్రతికింతేనేమో అని మనమే ఏం చేస్తాం, కృంగిపోయి మన నిర్ణయాలు మన గమ్యాన్ని మార్చుకుంటూ ఉంటాం. దేవుని నామమునకు స్తోత్రం, హల్లెలూయా. కానీ ఆ యొక్క ఈరోజు మనం గమనించిన పిల్లలు, మనం వింటున్నటువంటి వార్తలను బట్టి అంతా సేఫ్గా ఉంది, మాకు ఇంకా ఏమి లేదు అనుకున్న టైంలో మనం చూసాం ఇప్పుడు చైనాలో భయంకరమైన పరిస్థితి కదా. 1000 సంవత్సరాల క్రిందట ఇంత పెద్ద వర్షం పడలేదంట చెప్తున్నారు. 1000 సంవత్సరాల క్రిందట, 1000 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అంత వర్షం పడిందంట. చివరికి డ్యామ్ని కూడా పగలగొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళకు. కార్లను మీరు చూస్తున్నారు వార్తల్లో కదా, మరి ప్లేన్లు, కార్లు, హెలికాప్టర్లు కొట్టుకొని పోతున్నాయి. దేవుని స్తోత్రం. వారి డబ్బు వారిని రక్షించగలిగిందా? వాళ్ళ స్టేటస్ వాళ్ళని రక్షించగలిగిందా? వారి అధికారం వాళ్ళని రక్షించగలిగిందా? వారి టెక్నాలజీ వాళ్ళని రక్షించగలిగిందా? దేవుని యొక్క ఉగ్రత వస్తే ఎవరూ రక్షించలేరు. రక్షించాలంటే ఆ దేవుడే రక్షించాలి. హల్లెలూయా. దేవుని యొక్క ఉగ్రత ఆ సొదొమ గొమొర్రా పట్టణం మీద ఉంది, కానీ లోతు యొక్క కుటుంబం పట్ల ఆయన కృప కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన కృప మనకు కావాలి, ఆయన కృపలో మనము కావాలి కదా. ఆయన కృప లేకపోతే మనం జీవించలేమండి. చాలామంది ఏమనుకుంటారంటే, నాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఇంత ఉంటే హ్యాపీగా ఉంటాను, నేను పెద్ద ఇల్లు కట్టుకుంటే నేను బాగుంటాను, నా కష్టాలు పోతాయి అని చెప్పి దాని గురించి తాపత్రయపడుతూ ఉంటారు. దేవుని స్తోత్రం. చూస్తున్నాం మనం హైదరాబాద్లో, చూస్తున్నాం మన తెలంగాణలో, చూస్తున్నాం మనం ఆంధ్రప్రదేశ్లో, చూస్తున్నాం మన భారతదేశంలో, అక్కడ కూడా వర్షాలే. జర్మనీ దేశంలో మనం చూస్తున్నాం వర్షాలే.
ఓమన్ ప్రాంతంలో, ఓమన్ ఎడారి ప్రాంతంలో వరదలు రావడం ఏంటండి? ఎడారి ప్రాంతంలో వరదలు, ఎడారిలో నదులు ప్రవహిస్తున్నాయి. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఎంత నీళ్లు పోసినా ఎడారి లాగేస్తుంది. అక్కడ వరదలు రావడం ఏంటి? అక్కడ ఇండ్లు కూలిపోతున్నాయి. దేవుని నామ స్తోత్రం కలుగాక. టర్కీ దేశం చూస్తుండగానే బిల్డింగ్లు కుప్ప కూలిపోతున్నాయి. ఈ దినాలను చూస్తే మనకేమి యాదిగుంది? ఇంకా సేఫ్టీలో ఉన్నామా? మనం ఇంకా క్షేమంగా ఉంటున్నాం అనుకుని నమ్ముతున్నామా? దేవుని స్తోత్రం. క్షేమము లేదు. ఏ సమయమైనా, ఏ గడి అయినా, ఎప్పుడైనా, ఎక్కడైనా దేవుని స్తోత్రం. ఏ విధంగా జరుగుతుందో మనకు తెలియదు. అందుకని యేసు ప్రభు అన్నాడు, నా మాటలు విని దాని ప్రకారంగా చేసిన వాడు బండ మీద తన ఇల్లుని కట్టుకుని పోలినవాడుగా ఉన్నాడు. నా మాటలు వినకుండా జీవించినటువంటి వాడు ఇసుక మీద తన ఇల్లుని కట్టుకున్నాడు. వరదలు వచ్చినప్పుడు ఏమైంది? ఇసుక మీద కట్టుకున్న ఇల్లు కూలిపోయి, బండ మీద కట్టుకున్న ఇల్లు. అంటే మన పునాది క్రీస్తు అన్న మాట మీద, ఆయన వాక్యం మీద మనం కట్టబడి ఉండాలి. ఆయన వాక్యం ప్రకారం జీవించడము మనము నేర్చుకోవాలి. హల్లెలూయా. కాబట్టి మనకు ఎన్ని శ్రమలు వచ్చినా కూడా దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు వాక్యం మీద కట్టుకున్నావు కాబట్టి నిన్ను అదే వాక్యంతో నిన్ను ఆదరిస్తూ ఉంటాడు, అదే వాక్యంతో నిన్ను ఓదారుస్తుంటాడు, అదే వాక్యంతో నిన్ను ధైర్యపరుస్తుంటాడు, అదే వాక్యం ద్వారా నిన్ను బలపరుస్తుంటాడు, అదే వాక్యం ద్వారా నేను నీతో ఉన్నాను అని చెప్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ ఉదయకాలంలో మనం గమనించండి ప్రియులారా, శరీరము చెప్పినట్టు కాదండి. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. వస్తే మనం దేవుణ్ణి ఏమడగాలి తెలుసా? ప్రభువా నువ్వు ఆయన ఏమంటాడంటే, మీరు చెడ్డవారైండి కూడా మీరు మీ పిల్లలకు మంచి ఇవులు ఇవ్వాలని ఎరిగినవారు కదా. అక్కడ మీరు చెడ్డవారు అంటే ఎంతమందికి కోపం వస్తుందండి? యేసు ప్రభు అన్నాడు కదా, మీరు చెడ్డవారయ్యండి కూడా మీ పిల్లలకు మంచి ఇవులని ఇస్తుంటే పరలోకంలో ఉన్న తండ్రి మీకు అంతకంటే మంచిది ఇస్తాడు కదా. అవునా కదా? అంటే చెడ్డవారంటే మన తలంపులు చెడ్డవి, మన ఊహలు చెడ్డవి కదా, మన జీవిత విధానం చెడ్డది. ఇలా చెడ్డగా మనం బ్రతుకుతూ కూడా, దేవుడికి అయిష్టంగా బ్రతుకుతూ కూడా మన పిల్లలకు మంచిది ఇవ్వాలని కోరుకుంటున్నాం కదా. పరలోకపు తండ్రి ఎంత మంచివాడు, ఎంత పరిశుద్ధుడు కదా. ఆయన తనను నమ్మిన పిల్లలకు మరి ఆయన చెడ్డదిస్తాడండి? ఇవ్వడు. దేవుని స్తోత్రం. ఏదిచ్చినా నా దేవుడు నాకు శ్రేష్టమైంది ఇస్తాడు, మంచిదే ఇస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి ఈ యొక్క భేదాలు ఎక్కడొచ్చినాయంటే చేతి వేళ్ళకు వచ్చినాయంటండి. ఏమొచ్చింది? చేతికున్న వేళ్ళు దేవుని తిడుతున్నాయట. ఏమని అంటే, దేవుడు ఎంత పక్షపాతి, దీన్నేమో పెద్దగా చేశాడు, దీన్నేమో ఇంకా పొట్టిగా చేశాడు, దీన్నేమో చిన్నగా చేశాడు, దీన్ని చేశాడు. అందరు దీనికే ఉంగరం పెడతారు కానీ నాకు దీనికి పెట్టరు, దీనికి అయితే అసలే పెట్టరు, దీనికైతే అసలే ఊహించరు అని చెప్పేసి ఇవి పోట్లాడుకుంటున్నాయంట. దేవుని స్తోత్రం. దేవుడు అన్నాడట, సరే ఒక పని చేస్తా, ఒక్క నిమిషం కోసం మిమ్మల్ని అందరినీ సమానంగా చేస్తా అన్నాడట. అన్నీ సమానమైపోయింది. అన్నం తిందామంటే అన్నీ సమానంగా ఉన్నాయి కదా. అన్నీ సమానంగా ఉండి అన్నం ముద్ద లేపలేకపోతున్నాయంట. ఏది? అన్నం ముద్ద లేకపోతుంది. అన్నం ముద్ద లేపాలంటే ఏం కావాలండి? జిగ్జాగ్ ఉండాలి. అప్పుడే నీకు ఇది అన్నం ముద్ద పట్టుకోగలుగుతుంది. అప్పుడు అన్నదంట, అయ్యో ఇది చాలా ఘోరంగా ఉంది, మీరు సమానం చేయమన్నారు కదా, చేశా. ఉంటారా అలాగే? వద్దయ్యా నాకు ఇట్లా ఉండని, ఉంగరం లేకున్నా పర్లేదు కదా. కానీ ఇది ఈ శరీరంలో భాగం కదా. ఈ శరీరం ఉంటేనే కదా ఇవి పని చేసేటిది. ఈ శరీరం పైన ఇవేం పని చేస్తాయి కదా. క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు, సంఘము తన యొక్క శరీరం అయి ఉంది, అందులో మనం అవయవులు అయి ఉన్నాము. అవయవాలన్నీ ఒక్కలాగా ఉండాలని లేదు, వాటికి అప్పగించిన పనులు అవి నమ్మకంగా చేస్తాయి. దేవుని స్తోత్రం. గమనించండి. ఒకసారి కన్నన్ను అడిగిందంట, అయ్యా ఏంటి శరీరంలో ఏది చేసినా ముందు నాకే బాధ వస్తుంది ఎందుకు అని అడిగిందంట. దేవుని స్తోత్రం. ఏంది ఇప్పుడు? అవునా కదా.
అక్కడ ఆమె ఉల్లిగడ్డ కోస్తుంటే నా కళ్ళకి నీళ్ళు వస్తుంది ఎందుకు? అవునా? అవునా? తెలియక మిరపకాయ కొరికితే నోరు కొరికింది, కానీ నీరేడొచ్చింది? కాలుకు దెబ్బ తగిలింది, నీరు దేనికి వచ్చింది? ఈ కన్ను ఎవరికి చెప్పుకోవాలా? అవునా కదా? ఈ కన్ను ఎవరికి చెప్పుకోవాలా? నేను ఏం చెయ్యని దానికే కదా, ఎవరు తిరిగిపోతలేను నేనున్నా. అవునా కదా? ఏది అవయవంలో ఏది ఎక్కడ జరిగినా ముందు వచ్చేది కళ్ళల్లో నుండి నీళ్ళే. దేవ స్తోత్రం. చూసారా? మరి కన్ను దేవుని ధర్మం ఎందుకయ్యా, నేను ఏం పాపం చేసినా, ఏది చేసినా నన్ను ఎందుకు ఏడిపిస్తావు అన్నది అది. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలుగా మనని ఎలా పెట్టాడు తెలుసా? కన్నులాగా పెట్టాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఏమై ఉంటామంట? కళ్ళు. ఎవరు ఏది చేసినా నీరు మనకే. చైనాలో కొట్టుకొని పోతున్నా కన్నీరు మనకే. ఇండియాలో ఎక్కడ కొట్టుకొని పోతున్నా కన్నీరు మనకే. దేవుని స్తోత్రం. ఎందుకు తెలుసా? దేవా, ఇంతమంది నరకానికి పోతున్నారే, సువార్త వినకుండా వెళ్ళిపోతున్నారే, ఎన్నిసార్లు చెప్పినా కూడా కదా వీళ్ళంతా నరకానికి పోతారు ఎట్లయ్యా అని ఏడ్చేదెవరట? కన్నే. క్రైస్తవులే. దేవుని స్తోత్రం. కాబట్టి మనం ఎలాంటి వాళ్ళము? శ్రేష్టమైన వాళ్ళము. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? నిన్ను ముడితే నా కనుపాపని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే మనను కాపాడేది ఎవరండి? కనుపాప. ఈ కనుపాప లేకపోతే ఏమైతే చిన్న దుమ్ము వచ్చినా తట్టుకోలేదు. కాబట్టి కన్నుకు ప్రొటెక్షన్ ఏంటి? కనుపాప. ఈ రెప్పలు. అవునా కదా? కనుపాప. దేవుడు మనము కన్నుగుడ్డైతే ఆయన కనుపాప వలె మనం కాపాడుతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుపాప వలె మనం కాపాడుతున్నాడు. ప్రియులారా, అది గ్రహించండి. దేవా, ఎందుకు నాకు ఈ బాధ అనకండి, కానీ కనుపాప వలె నన్ను కాపాడుతున్నావు. కంటికి రెప్పలా కాపాడుతున్నావు అయ్యా. ఇన్ని చోట్ల ఇన్ని జరుగుతున్నా మమ్మల్ని ఇంకా ఏం చేశావు? సజీవులుగా ఉంచావు. స్తోత్రం. నా తోటి వారు నశించిపోతున్నారు, నా రక్త సంబంధికులు నశించిపోతున్నారు, నా బంధువులు నశించిపోతున్నారు. ప్రభువా, వారెప్పుడు నీ గురించి తెలుసుకుంటారు, వారెప్పుడు నీ రక్షణలోనికి వస్తారు, వారెప్పుడు నీ సత్యమార్గాన్ని అనుసరిస్తాడు అని చెప్పి భారము కలిగి కన్నీరు కారుస్తూ ఉంటే కొన్ని సందర్భాల్లో శరీరం అంటది, నీకేం పనిపాటు లేదా, ఎందుకు ఏడుస్తున్నావు కదా, హ్యాపీగుండు, అవునకు వారికి లేని చింత నీకెందుకు అంటది. కానీ ఈ యొక్క కన్ను ఏం చేస్తుంది అంటే, అమ్మమ్మమ్మో వాళ్ళు నశించిపోతుంటే, వాళ్ళు కష్టపడుతుంటే నేను చూడలేను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు తన బిడ్డలను అలా పెట్టాడు. ఆయన్నే కనుపాప వలె మనకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియులరా, మనము అంతగా రక్షణలోనికి తీసుకొని వెళ్ళడానికి వచ్చినటువంటి దేవదూతలు చెప్పింది కాదని లోతు వలె నేను పర్వతానికి పోలేను, ఇక్కడే మైదానంలో ఉంటా అంటే సేఫ్గా ఉంటుంది కదా, కష్టపడకుండా ఉంటుంది. మనకు ఇష్టం ఉండదు. కష్టపడకుండా మనకు అన్నీ సుఖాలు కావాలి. మనం ఎప్పుడు సుఖాన్నే కోరుతాం. అవునా కదా? దేవుని స్తోత్రం. మరి ఆ యొక్క లోతు భార్య వలె మనం పోతున్నాము, కానీ నడుస్తున్నాము, కానీ ఒక గురి ఎదుగు పరిగెత్తుతున్నాము, కానీ మన యొక్క చూపు మాత్రం వెనుకకే ఉంది. పాత జీవితం గురించే పోతా ఉంది. హల్లెలూయా. పాత జీవితం వైపే మనం ఆకర్షితులవుతున్నాము. భూమి మీదనే మన మనసు ఉంటుంది, భూ సంబంధమైన వాటియే మనసు ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, గమనించండి, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నేను పర్వతం ఎక్కలేను అంటున్నావేమో లోతు వలె, కానీ పర్వతం ఎక్కితే నీకు ఆయాసమే, కానీ నువ్వు వెనక తిరిగి చూడవు. హల్లెలూయా. ఈ లోకంలో నీకు శ్రమ కలుగుతుందా? పర్లే, దేవుడు నీకు అనుమతి ఇచ్చాడు, ఎక్కువ పర్వతం, వెనక తిరిగి చూడకు. వెనక తిరిగి చూస్తే ఏమైపోతావు? పడిపోతావు. మరి నీ కళ్ళు తిరుగుతాయి కదా, అమ్మా నేను ఇంత ఎక్కాను నేను, అవునా కదా, కింద ఒక్క మెట్టు నుండి పడితే పర్లేదు, కానీ అంత పై నుండి పడితే నువ్వు బ్రతకవు. విశ్వాస యాత్రలో
మనం ఎక్కుతూనే పోతుండాలి. మన విశ్వాసం కూడా మరి మెట్టుకు పెరుగుతూనే ఉండాలి. తిరిగి చూసినామనుకో కళ్ళు తిరుగుతాయి, పడిపోతాం. దేవుని స్తోత్రం. వెనుక చూస్తూ ఎక్కావనుకో నీ అడుగు మెట్టు మీదకి జారిపోయి పడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి నీ గురి దేని వైపు ఉండాలా? ఆ ప్రభు వైపే ఉండాలి. ఈ అంత దినాల్లో మనం ఉంటున్నాం. ఈ భూమి మీద భూలోకానికి గమనించండి, మొన్నటి దినాన చెప్తూ ఉన్నాడు, ఇంకా 2030 నాటికి 2050 నాటికి అనేక దేశాలు మునిగిపోతున్నాయి. బొంబాయి నగరము, చెన్నై నగరము, మరి కలకత్తా నగరము, ఇవన్నీ కూడా మునిగిపోతాయి అని చెప్తుంటే కదా, గమనించాడు పిల్లరా. మనం కూడా ఇంతకుముందు చెప్తే మనం కూడా పట్టించుకోలే. ఇంతకుముందు 20 ఏళ్ళ కింద 30 ఏళ్ళ కింద సువార్త చెప్తుంటే ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయా అనుకున్నామా లేదా? కానీ మనం ఇప్పుడు చూస్తున్నాం, అవునా కదా? ఎప్పుడు ఊహించని విధంగా, ఎప్పుడు ఊహించనిటువంటి సంఘటనలు భూమి మీద జరుగుతూ ఉంటే ఆశ్చర్యపోతున్నాం. కానీ మన పిల్లల దినాలు ఇంకా భయంకరంగా ఉండబోతున్నాయి. పిల్లలను ఇప్పటి నుండే మనం సరి అయినటువంటి పునాది వేయాలి, ప్రభువుని చూపెట్టాలి. ఒకటే అప్పుడు ఎట్లుంటుందంటే, బ్రతుకుతే నీ కొరకు బ్రతుకుతాం, పోతే నీ దగ్గరికి చేరుతాం. బ్రతుకుతే నీ కొరకు బ్రతుకుతాం, పోతే ఎప్పుడైతే ఆ గురి కలిగి ఉంటామో ప్రియులారా, పోయినా కూడా పర్వాలేదు, అక్కడే పోతాం. బ్రతికి నరకానికి పోయే బదులు బ్రతకక ఆయన దగ్గరికి పోవడం సుఖమా, లేకపోతే బ్రతికి నరకానికి పోవడం సుఖమా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఏది ఇష్టపడతారు? రోజు మీ అందరు ఆర్డర్ ఇస్తా, పొద్దుగల అండా బిర్యానీ, మధ్యాహ్నం చికెన్ బిర్యానీ, రాత్రి మటన్ బిర్యానీ. ఇది మీ అందరికీ సప్లై చేయడానికి ఆర్డర్ చేస్తా. మీ ఇంటికి వస్తాయి, తినండి బాగా. కానీ ఓ నెల అయినాక క్యాన్సర్ వస్తుంది. ఏది ఇష్టపడతారు? క్యాన్సర్ ఇష్టపడతారా, బిర్యానీ ఇష్టపడతారా? గమనించండి, ఏది ఇష్టపడతారు? సుఖమే కదా, 3 పూటలు వండే పని లేదుగా, బ్రదర్ పంపిస్తాను తీయనండి. మనము కూడా, మనుషులు కూడా ఆ విధంగా జీవిస్తూ ఉన్నారు. రాబోతున్నటువంటి ఉగ్రత గురించి ఆలోచన చేయట్లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రతి ఒక్కరు భూమి మీదనే, ప్రతి ఒక్కరు భూ సంబంధమైన వాటి విదే ఆలోచన పెట్టి బ్రతుకుతున్నారు. కానీ నా ఆత్మీయ జీవితం క్రీస్తుతో కూడా ఉందా లేదా? నా పిల్లలు పెరిగిన తర్వాత దారి తప్పిపోతారేమో, నా పిల్లలు నరకానికి పోతారేమో, ఆస్తులు సంపాదిస్తున్నామేమో, ఇండ్లు సంపాదిస్తున్నామేమో, భూములు సంపాదిస్తున్నామేమో, కానీ అవన్నీ ఒకరోజు ఇక్కడ విడిచిపెట్టి పోతాం కదా. లోతు వదిలిపెట్టాడా, తీసుకెళ్ళాడా? ఆ పట్టణం అంతా నాశనం అయిపోయిందిగా. ఎంతో కష్టపడి దున్ని విత్తనాలు వేసి అన్నేసి పండించుకున్న పంటలన్నీ పోయినాయి కదా. ఏదైనా వచ్చిందా ఆయనతో పాటు? ఏది రాలా. ఇన్ని సంఘటనలు మనం చూస్తున్నా ఇంకా మనం ఆత్మీయ జీవితంలో వెనుకపడిపోవడంలో కారణం ఏంటి మనం ప్రశ్నించుకోవాలి. లోతు వలె ఆలోచన కలిగి ఉన్నావు, నేను పర్వతం మీదకి ఆయన సేఫ్గా, నాకు ఏ కష్టం వద్దనుకుంటున్నావేమో. ఏ కష్టం వద్దనుకుంటే నువ్వు లోతు భార్య వలె వెనుక తిరిగి చూస్తావేమో. ఏది మనకి ఈరోజు దేవుడు మనతో మాట్లాడిపిస్తాడు. నీ గురి ఏంటి? నీ గమ్యం ఏంటి? నీ సంకల్పం ఏంటి? నీ ఉద్దేశం ఏంటి? ఆఖరికి నువ్వు ఎక్కడికి పోవాలనుకుంటున్నావు? ఆ ప్రభుతో నిత్య రాజ్యంలో ఆయన ధవల సింహాసనం ఎదుగుట 24 మంది పెద్దలు కోట్ల దూతగణంలో ఆయన పరిశుద్ధులను స్తుతిస్తుంటే అక్కడ ఉండాలని ఆశపడుతున్నావా? లేకపోతే భూమి మీదనే శాశ్వతం అనుకుంటున్నావా? దేవుని స్తోత్రం. ఏందండి, ప్రభుత్వం వారు వెనక ప్రజలు పోతూ ఉంటారు, అవునా కదా? అయ్యా ఎందుకయ్యా తిరుగుతున్నావు అంటే, మాకు డబల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందండి అని. డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినోడికి నీళ్ళు వస్తున్నాయి అన్నీ చూపిస్తున్నారు కదా. రాత్రంతా నిద్ర లేదండి, అవునా కదా? దేవుని స్తోత్రం. పాపం పగలు రాత్రి మేము కష్టపడ్డాం, ఇల్లు అయితే వచ్చింది, కానీ అందులో నివాసము ఉండలేం. కాలనీలన్నీ నీళ్ళలో ఉన్నాయి. ఏమనాల వాళ్ళు? నీవు దేవుణ్ణి విశ్వసిస్తూ ఆయన మీద భారం వేసి పోతుంటే దేవుడు నీకు శ్రేష్టమైంది ఇస్తాడు. ఏమిస్తాడు? శ్రేష్టం. ఇంకా వదిలిపెట్టేయండి, ఇంకా సువార్త వదిలిపెట్టేయండి. ఏం సువార్త? నీకు అంత మంచిదే అవుతుంది, నీ కష్టాలు రావు, నీ దుఃఖ దినాలు దూరం అయిపోతాయి, నీ నొప్పులు పోతాయి, నీ అప్పులు పోతాయి కదా. ఇవన్నీ వదిలిపెట్టండి. అవన్నీ అయిపోయినాయి, ఆ పీరియడ్ అయిపోయింది.
ఎన్నోసార్లు నొప్పులు వచ్చినాయి, తగ్గించినా లేదమ్మా. ఎన్నోసార్లు అప్పులు చేసుకున్నాం, తీసేసాడా లేదమ్మా. అయినా మనం పోయినా మా బతికి చచ్చే వరకు ఉంటాయి ఇవి, అవునా కదా? దేవుని స్తోత్రం. మనం పోయే వరకు మనకు అప్పులు ఉంటాయి, పోయే వరకు మనకు నొప్పులు ఉంటాయి. కానీ ఈ శరీరానికి అది, కానీ ఆత్మకు నొప్పులు ఉండవు, ఆత్మకు అప్పులు ఉండవు, అవునా కదా? దేవుని స్తోత్రం. అవునా? బ్యాంక్ కూడా వచ్చేసి ఆ బ్యాంక్ లోన్ తీసుకున్న తర్వాత పోతే ఆ శరీరం కాడు ఉందా మట్టిలా, ఆత్మ పోయింది అడుగుపో అంటే పోతాడా? కాదు. కాబట్టి మనకి ఈ ఆత్మనే ప్రాముఖ్యమైంది. మనం ఏది చేసినా ఆత్మ కొరకే పనిచేయాలి. అందుకే యేసు ప్రభు వారు ప్రతి చోట చెప్తూ చెవిగలవాడు వినుగాక అన్నాడు. చెవిగలవాడు వినుగాక అంటే వీళ్ళు వినుట పట్టుకు వింటూనే ఉంటారు, చూస్తూనే ఉంటారు, కానీ గ్రహించలేరు. నా కార్యాలు కళ్ళారా చూస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం. ఎంతమంది సచ్చిన వాళ్ళని లేపలేదండి యేసు ప్రభు? ఆ రోజు లేపాడు, ఈరోజు లేపాడు, అవునా కదా? మరి వాళ్ళు వచ్చి సాక్ష్యాలు చెప్పినా ఎంతమంది మారుతున్నారు, అవునా కదా? మనని ఎన్నిసార్లు లేపలే దేవుడు, అయినా మనము ఎలా జీవిస్తున్నాం గమనించండి. ఇంతమంది కరోనాతో పోతే, అవునా కదా? దేవుని స్తోత్రం. మొన్న వికారాబాద్లో దేవుడు బక్రీద్ రోజున వాక్యం చెప్పడానికి ఇచ్చాడు. నేను అక్కడ అడిగా, అమ్మా ఎంతమంది కరోనా టెస్ట్ చూశారు అని. పాపం ఒక 3 లేపారు, సిస్టర్స్, ఒక బ్రదరు, 2 సిస్టర్స్ లేపారు. మిగతా వాళ్ళు చూడలేదు. చూస్తారా అని అడిగా. చూస్తా అంటే 3rd వేవ్ రెడీగా వస్తుంది, కావాలంటే మీరు చూడండి. దేవుని స్తోత్రం. అయితే అసలు టేస్టే ఉండదండి. ఏం టేస్ట్ చూస్తావు? పక్కన బిర్యానీ వండుతున్న వాసన రాదు, అవునా కదా? అవునా? ఎంత గరం మసాలా దంచేసినా ఘాటు ఉండదు, ఉంటుందా? దేవుని స్తోత్రం. ఎందుకంటే అది, అవునా కదా? అదే టేస్టు. ఇంకేం టేస్ట్ కావాలి నీకు? నీకు బాగా టేస్ట్ వస్తుందా? సంతోషపడు. మేము చూసినాం, మా ఫ్యామిలీ అందరూ చూసాం టేస్ట్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆ టేస్ట్ మీకు రావద్దని మేము కోరుకుంటున్నాం. దేవుని స్తోత్రం. ఎందుకు తన పిల్లలకు దేవుడు శ్రమలు అనుగ్రహిస్తాడంటే వాళ్ళు అనుభవిస్తేనే తెలుస్తుంది. దేవుని స్తోత్రం. నేను చాలా ప్రార్థన చేసేవాళ్ళని, ఎలాగంటే పేషెంట్ల కొరకు. హార్ట్ ప్రాబ్లం రావద్దు ప్రభు, హార్ట్ ప్రాబ్లం నాకు హార్ట్ ప్రాబ్లం వచ్చింది. థైరాయిడ్తో ఉన్న వాళ్ళు, అయ్యా థైరాయిడ్ వాళ్ళ కోసం అని ప్రార్థన చేస్తే నాకు థైరాయిడ్ వచ్చింది. దేవుని స్తోత్రం. మరి గమనించిన పిల్లరా, ఆ యొక్క గాల్ బ్లాడర్ స్టోన్ల వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే నాకు గాల్ బ్లాడర్ స్టోన్ వచ్చింది. దేవుని స్తోత్రం. కాబట్టి ఏది చేసినా దేవుడి పిల్లలకు అది ఏంటో టేస్ట్ తెలుస్తేనే వాళ్ళ కొరకు ప్రార్థన చేయగలుగుతాం. ఆ బాధ కదా. కడుపులో పుట్టినటువంటి తొలుసూరు పిల్లలు మా అమ్మాయికి పుట్టి చనిపోతే మేము ఎంతో ఏడ్చాం. అప్పటి నుండి దేవుడు ఏం చేశాడు? గర్భంతో ఉన్న వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. వాళ్ళ ఆ భారము మాకు తెలుసు, ఆ బాధ ఏంటో తెలుసు. దేవుని స్తోత్రం. గమనించండి, గత వారంలో మీరు సాక్ష్యం విన్నారు. మరి ప్రసన్న చెప్పినటువంటి సాక్ష్యం. ఆ రోజు రాత్రి ఇంకా కావట్లేదండి, ఇంకా డెలివరీ జరగట్లేదు అనేసి ఫోన్లో మరి సిస్టర్ గారు చెప్పినప్పుడు నాకు నిద్ర పట్టట్లేదు. ఇప్పటికే 3 అయిపోయినాయి, ఇది 4వది. మరి క్రిటికల్ అంటున్నారు, ఏదేదో చెప్తున్నారు. మరి ఎన్ని పెయిన్కి వాళ్ళు మెడిసిన్స్ ఇస్తున్నారు, పెయిన్స్ రావట్లేదు అని చెప్తా ఉన్నప్పుడు 4 గంటల రాత్రి ఇంకా నేను పడుకోలేకపోయినా. మందిరంకి వచ్చేసి కన్నీరు కారుస్తూ ఉన్నా. ప్రభువా, ఇప్పటికి 3 అయిపోయినరయ్యా, ఇప్పుడు కూడా అలా జరిగితే ఎట్లా కదా? ఆ బిడ్డ విశ్వాసం ఏమైపోతుంది? వాళ్ళ కుటుంబం అంతా అన్యులే, వాళ్ళ విశ్వాసం ఏమవుతుంది అని చెప్పి ఏడ్చి కన్నీరు కార్చి ప్రార్థన చేసి పోయి పడుకున్న తెల్లారి నాకు డెలివరీ అయిందని వచ్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. క్రైస్తవులు కన్నులాంటి వారు. ఎవరికి బాధ కలిగినా ఇందులో ఉండే నీరు వస్తుంది. కాబట్టి నాకు బాగుంది కదా అనుకోకండి. నిజమైనటువంటి క్రైస్తవుడు ఎదుటివాడి గురించి ప్రార్థన చేస్తాడు, వాళ్ళ కష్టంలో పాలు పంచుకుంటాడు. హల్లెలూయా.
కాబట్టి ప్రియులారా గమనించండి, ఆ భారం మనకు ఉండాలండి. ఆ భారము మనకి ఎప్పుడైతే ఉంటుందో, యేసు ప్రభు కూడా అదే భారం, అందుకే పరలోకం విడిచిపెట్టి వచ్చాడు. వీళ్ళంతమంది నరకానికి వెళ్ళిపోవడం ఆయనకు ఉద్దేశం కాదు. ఎవరు పోతారా అని అడిగితే, తండ్రి అయిన దేవుడితో నేను పోతానయ్యా, మరి అంత మరణం నేను పొందుతానయ్యా, అంత అవమానం నేను పొందుతానయ్యా, అన్ని కొరడా దెబ్బలు నేను తింటాను నాయన కదా, వారి కొరకు నేను ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నా. దేవుడు ఇంతమంది ఉన్నారే, దూతలు ఉన్నారు, అందరు ఉన్నారు కదా, ఎవ్వరూ చెప్పలేదు. నా కుమారుడు చెప్పాడు, వెళ్ళు నాయనా అన్నాడు. దేవుని స్తోత్రం. తండ్రి చిత్తాన్ని జరిగించాడు, సెలవులో మరణించాడు. మనం దేవుడు ఉగ్రత మనతో ఉన్నటువంటి మానవుడికి ఆ ఉగ్రత తీసి సమాధానపరిచాడు. ఇక నా నామమున ఏదడిగినా ఒకసారి వారికి అనుగ్రహించని చెప్పాడు. అంతేకాకుండా ఈ దుష్టుడైన సాతాను నేను భూమిలో ఉన్నప్పుడు నన్నే శోధించాడు తండ్రి, కాబట్టి వీళ్ళని ఆదరించడానికి ఆదరణకరణ ఆత్మ కూడా కావాలి అన్నాడు. ఎస్, పంపిస్తానన్నాడు. యోవేలు ప్రవక్త ద్వారా ప్రవచించింది నెరవేర్చాడు. ఆ రోజు పంపించినటువంటి ఆత్మ ఈ రోజు కూడా. అందుకే ఒక మాట చెప్పి ముగిస్తాను. లూకాసు వార్త 11వ అధ్యాయం 13వ వచనం. లూకాసు వార్త 11వ అధ్యాయం 13వ వచనం. ఎవరు చదువుతున్నారు? పరలోకమందున్న మీ తండ్రి, పరలోకమందున్న మీ తండ్రి తను తనను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. దేవునామ స్తోత్రం. ఇది స్టాంప్ వేసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు అడుగుడు ఇవ్వబడినట్టు నువ్వేమైతే అడుగుతున్నావు? ఏమడుగుతున్నావు? పుట్టినప్పటి నుండి ఏదో అడుగుతున్నావు. ఉద్యోగం రావాలని అడుగుతున్నావు, చదువులో పాస్ కావాలని అడుగుతున్నావు, అవునా కదా? నువ్వు అనుకున్నంత నెరవేరాలని అడుగుతున్నావు, అవునా కదా? నీ పెళ్లి విషయంలో, పిల్లల విషయంలో ప్రతిదీ నీ ఇష్టమే అడుగుతున్నావు. కానీ పరిశుద్ధాత్మను అడుగుతున్నావా? దేవుడు అంటున్నాడు, అడుగుమన్నాడు కదా అని నువ్వు అన్ని లిస్టు పెట్టుకొని అడుగుతున్నావు. దేవుని స్తోత్రం. అవునంట కదా? మనం అడగాల్సింది ఏంది తెలుసా? ఏమడగాల? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. పరిశుద్ధాత్మతో మీరు నింపబడినట్లయితే ఎన్ని శోధనలు వచ్చినా జయించుకుంటూ ముందుకు సాగిపోతారు. ఎన్ని ఇరుకులు, ఇబ్బందులు, కన్నీరు, వేదనలు వచ్చినా, ఎంతమంది విడిచిపెట్టి పోయినా పరిశుద్ధాత్మ నాకున్నాడు, నేను ధైర్యంగా ఉంటానని ముందుకు సాగిపోతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుణ్ణి, అందుకే యేసుప్రభువు ముందు నా నీతి, నా రాజ్యాన్ని వెతకండి అన్నాడు. ఆయనను వెతుకుతే, ఆయన లేఖనాలను ధ్యానం చేస్తుంటే, ఆయన అడుగుమన్నటువంటి పరిశుద్ధాత్మ శక్తిని మనం అడిగితే, దేవుని స్తోత్రం కలుగాక, ఆయన నీకు తోడుగుంటే ఏం కావాలా? మా పాట మాత్రం పాడతాం, నీవుంటే నాకు చాలు యేసయ్యా అని పాడతామా లేదా? ఎప్పుడు పాడతాం? బాగున్నప్పుడే, అవునా కదా? దేవుని స్తోత్రం. తర్వాత నా వెంటే నీవు వద్దు యేసయ్యా, నాకు బాగా ఉందయ్యా, ఇల్లు ఉందయ్యా, డబ్బు ఉందయ్యా, నీవు నాకు వద్దయ్యా, అవునా కదా? దేవుని స్తోత్రం. అంతకుముందు లేనప్పుడు ఏం పాడినాం? ఇప్పుడేం పాడుతున్నాం? వద్దయ్యా, అవునా కదా? దేవుని స్తోత్రం. అది మనుషులు. అదే పరిశుద్ధాత్మ ఉంటే నిన్ను ఇంట్లో ఉండనీయడు ఆదివారం వచ్చిందంటే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడెప్పుడు వినాలి, ఎప్పుడెప్పుడు దేవుని సన్నిధిలో పోవాలి అని చెప్పేసి నిన్నేం చేస్తాడు? పంపిస్తూ ఉంటాడు. దేవుని నామ స్తోత్రం కలంగా. హల్లెలూయా. ఈరోజు నేను మిస్ అయిపోయానేమో, దేవుని మాటలు మిస్ అయిపోయానేమో అనే ఒక తాపత్రయం మనలో ఉంటుంది. దేవుడు నాతో ఏదో మాట్లాడే మాటలు నేను పోగొట్టుకున్నానేమో, ఏమైంది ఏమైంది ఏమైంది? ఎక్కడైనా ఒక ప్రేయర్ మీటింగ్కి ఎవరైనా పిలిచినప్పుడు ఏం చెప్పాడంటే నేను అడుగుతా. ఎందుకు తెలుసా? అక్కడ నేను మిస్ అయిపోయాను, పోలేకపోయినాను కాబట్టి. ఎంతమంది అడుగుతారండి? పోయిన వారం పాస్టర్ గారు ఏమన్నాడే, నన్ను రానందుకు తిట్టిండా? అవునా కదా? అవునా కదా? దేవుని స్తోత్రం. ఇవి అడుగుతారు కానీ ఏం వాక్యం చెప్పిండ్రని ఎంతమంది తెలుసుకుంటారు? ఎంతమంది తెలుసుకుంటారు?
దేవుని మాటలు. కాబట్టి ప్రియులరా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుండగా మనము పరిశుద్ధాత్మను దేవుని అడుగుదాం. ఈ అంత దినాల్లో అయ్యా నీ ఆత్మ నాకొక్కరికే కాదు, నా కుటుంబానికి కావాలి, నా పిల్లలకు కావాలి, వాళ్ళ పిల్లలకు కావాలి. దేవుడు వాగ్దానం చేశాడు, నీ పిల్లల పైన నేను నా ఆత్మను ఉంచుతాను. దేవుని స్తోత్రం. ఎంత మంచి చదువు చదివిస్తాను అవసరం లేదండి. దేవుని ఆత్మ లేకపోతే, దేవుని ఆత్మతో నడిపింపడం లేకపోతే, దేవుని యొక్క కాపుదల లేకపోతే వారు భ్రష్టులు అయిపోతారు. కాబట్టి మన పిల్లలకు కావాల్సింది ఏం తెలుసా? ఏం చేయాలా? దేవుని ఆత్మను అడగాల. తల్లి తండ్రి కానీ ధారాళంగా ఇస్తాడట ఆయన. నీ ప్రార్థన ఈ రోజు నుండి ఏమడగాల తెలుసా? చిన్నప్పటి నుండే నా పిల్లల పైన నీ ఆత్మ కుమరించు. ఆత్మలో పెంచుతాం. ఎప్పుడైతే ఆత్మలో పెరుగుతామో మనము ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎవరు ఏమనుకున్నా మనుషులను సంతోషపెట్టే ప్రయత్నాలు చేయమండి. మనుషులను దేవుని సంతోషపెట్టడమే మన ధ్యేయం, అదే గమ్యం, అదే చిత్తం. అవి మనం జీవిస్తుంటాం. కాబట్టి మరి కళ్ళు మూసుకున్నట్టయితే ఎవరికి వారు 1 నిమిషం దేవునితో గడపండి. ఈరోజు లోతు వలె నేను పర్వతానికి ఎక్కిపోలేనయ్యా, ఆ యొక్క మైదానంలో నేను ఉంటాను, అక్కడ నన్ను కాపాడంటున్నావా? లోతు భార్య వలె నీ ప్రాణం రక్షించడానికి ఆ సొదొమ పట్టణం నుండి అగ్నిగంధకంలో కాలిపోకుండా దేవుడు నీకు ఒక తరుణాన్ని ఇచ్చి నడిపిస్తూ ఉంటే ఇంకా వెనక చూపు వేసి వెనుకంజ వేస్తూ ఈ లోక సంబంధమైన వాటి కొరకు, నీతో రానిది, నిన్ను రక్షించలేనటువంటిది, నిన్ను నిత్య రాజ్యానికి చేర్చలేనటువంటి వాటి మీద నువ్వు మనసు పెట్టి వెనుక తిరుగుతున్నావేమో సహోదరుడా, సహోదరి. ఈరోజు లోతు భార్య వలె ఉన్నావా? భౌతికంగా మందిరంలో కూర్చొని నీ హృదయం ఎక్కడో పనిచేస్తుందా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతుండగా మనము లోతు భార్యను చూసి మనం నేర్చుకుందాం. లోతు భార్య వెనుకకు తిరిగి చూసి ఉపస్తంభమైంది. నీవు నేను అలాగ ఉండొద్దనే ఈ దృష్టాంతములుగా ఉండడానికి దేవుడు ఇది గ్రంథంలో లిఖించి పెట్టాడు. క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకమన్నాడు. నువ్వు ఎప్పుడు పైన చూస్తూ వెళ్ళు. నీ గమ్యం పరలోక రాజ్యంలో చేరాలన్న గమ్యంతో నువ్వు వెళ్తున్నట్టయితే భూమి మీద నీకు కావలసిన ప్రతిది దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. గ్లోరియా రబరషియా రందల రబరషియా స్తోత్రం. దేవుడు అంటున్నాడు, నన్ను తండ్రిని అడిగితే ధారాళముగా పరిశుద్ధాత్మనిస్తానన్నాడు. ఈరోజు నువ్వేం కోరుకుంటున్నావు? పరిశుద్ధాత్మను కోరుకుంటున్నావా? యేసయ్యను కోరుకుంటున్నావా? ఆయన వాక్యాన్ని నా హృదయంలో దాచుకోవాలని కోరుకుంటున్నావా? లేకపోతే చదివిన వాక్యం నువ్వు మర్చిపోతున్నట్టయితే, చదివిన లేఖనాలు ఇక్కడ విని బయటికి పోయి మర్చిపోతున్నట్టయితే పరిశుద్ధాత్మని జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి నువ్వు ఆ పరిశుద్ధాత్మ సహాయం కోరుకున్నట్టయితే ఆ వాక్యం నీ హృదయంలో నాటుతాడు. దాని ప్రకారంగా నువ్వు జీవించడానికి దేవుడు నిన్ను సిద్ధపరుస్తాడు. ఆయన నిత్య రాజ్యానికి వారసులుగా చేస్తాడు. నువ్వు ఇంకా పాపంలో జీవిస్తున్నట్టయితే ఆయన రక్తము కార్చి ఆయన రక్తంలో నిన్ను కడిగి శుద్ధి చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని నామ స్తోత్రం కలుగుగాక. దేవుని నామ స్తోత్రం కలుగుగాక. ప్రేమ ప్రార్థన చేయండి అమ్మ, ప్రేమ ప్రార్థన చేయండి. గ్లోరీ హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం.